నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోకాపేట మూవీ టవర్ వద్ద డివైడర్ ను కారు ఢీకొంది. స్పాట్ లో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా సిబిఐటి కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుస్మిత అడిగి తెలుసుకుందాం. సుస్మిత, సుస్మిత అసలు ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోకాపేట మూవీ టవర్ వద్ద డివైడర్ ని కార్ ఢీకొట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఆ స్పాట్ లో ఒకరు మృతి చెందారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఆ కారులో 6 మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే అందులో 4 విద్యార్థులకు కూడా గాయాలైనట్టుగా తెలిసింది. ఆ 4 కాకుండా మరో విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తగా వీరందరూ కూడా సిబిఐటి కళాశాలకు చెందిన విద్యార్థులుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఓవర్ స్పీడ్ దీనికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారిని ఇంకా ఉచిత ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. స్పాట్ లోనే ఒకరు మరణించగా మిగతా 5గురిని కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.